నేను మీ డాక్టర్ ఎస్ లోకేష్ బాబు, కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరులో విస్తరణ విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ మధ్య ఈ రబీ కాలంలో మేము నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నందు డెవలప్ చేసిన వరి వంగడం NLR 3648 మినీ కిట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన రైతు షబీర్ భాయ్ ని వారి యొక్క ఒపీనియన్ని, అంటే వారి యొక్క అనుభవం ఈ వెరైటీ వేసిన తర్వాత వారి యొక్క ఎక్స్పీరియన్స్, వారి ఏమనిపించింది అనే దాని గురించి మనం షబీర్ భాయ్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే షబీర్ భాయ్. నమస్తే సార్. ఇప్పుడు మీరు వచ్చేసి ఇప్పటి నుంచి కూడా ఆల్రెడీ నేను 3 సంవత్సరాల నుంచి మీకు పరిచయము. అవును సార్. అప్పటి నుంచి కూడా మీరు RNR 15048 లేదంటే KNM 1638 అనే వరి వంగడాల్ని మీరు ఎంచుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ మా వ్యవసాయ పరిశోధన స్థానం ఏదైతే ఉందో నెల్లూరులో, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు మన వరి వంగడం నెల్లూరు NLR 3648 అనే వంగడాన్ని మీకు మినీ కిట్ రూపంలో ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఇది 2వ సంవత్సరం మినీ కిట్. సో మీ అనుభవాలు అంటే హైట్ పరంగా కానీ, పిలకలు కట్టే దాంట్లో కానీ, తర్వాత గింజ కానీ, తర్వాత ఏదైనా మీరు తెగుళ్ళు కానీ పురుగులు కానీ గమనించినట్లయితే వాటి గురించి మీ అనుభవాన్ని మా దగ్గర చెప్పవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. నా పేరు షబీరు. మాది మనుబోలు మండలం కొండుపాళెం విలేజ్ అండి. వీరంపల్లి పంచాయతీ వస్తుంది, చిన్న గ్రామం. మాకు లోకేష్ బాబు గారు 2000 అక్కడికి శాస్త్రవేత్తగా రావడం జరిగింది. అప్పుడు కొత్త వెరైటీ ఒక వంగడం ఉంది, దాన్ని మీకు ఇస్తానండి, ఏది చూడండి ఎట్లుంటుందని చెప్పారు. శాంపిల్ సార్ ఈ 3648 NLR 3648 అనే వంగడాన్ని ఇచ్చాడండి. ఇది మేము ఒక 1/2 ఎకరాలు వేసాము. షుగర్లెస్తో పోల్చుకుంటే ఈ పిల్లకలు షుగర్లెస్ 20 నుంచి 25 అంటే మీరు వేసే RNR 15048తో పోల్చుకుంటే అది 20 నుంచి 25 పిల్లకలు ఉంటే ఇది 40 నుంచి 60-70 పిల్లకలు వచ్చిందండి. చాలా బాగుంది. ఇది ఎలాంటి తెగులు కానీ, మనకి మెడ విరుపు కానీ, అగ్గి తెగులు కానీ, దోమపోటు కానీ, కనీసం చిన్న మచ్చ కానీ, DLP కానీ ఏమి లేదండి. మామూలుగా కూడా రసాయన ఎరువులు కానీ అవి కూడా తక్కువ మోతాదులో వాడాము. సార్ ఏదైతే మా సలహా ఇచ్చాడో దాని ద్వారా ఈ DAP దాంతోపాటు కొంచెం ఈ నత్రజని తప్పితే ఇంక వేరే ఏమి వేయలేదండి. దానికి గాను సారు సాగరికా గోల్డ్ ఒక 10 కిలోలు రెఫర్ చేశాడు. దాన్ని వాడాము. ఈరోజైతే మాకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ఇది రైతులకి చాలా కామధేవుని లాంటి పంట. దీన్ని ఖచ్చితంగా అందరూ కూడా వేసుకునే దానికి స్లూగా ఉంది. పెట్టుబడి చాలా తక్కువ. బాగా పిలకలు అయితే 60-70 పిలకలు ఉన్నాయి. ఈ ఎన్ను పొడుగు అయితే వెనకముందు 18 నుంచి 20 సెంటీమీటర్ల దాకా ఉంది. బాగా ఆకు కానీ, దీని క్వాలిటీ కానీ, ఎదుగుదల కానీ పెద్ద హైట్ లేకుండా, వరిచిన వానొచ్చిన పడుతుందని ఆలోచన కూడా లేకుండా నీట్గా ఉంది సార్. ధన్యవాదాలు సార్. మాకు నా పేరు శ్రీనివాసరెడ్డి, మాది అక్కంపేట, మునబోలు మండలం అక్కంపేట. లోకేష్ సార్ మాకు గత 2 సంవత్సరాల నుంచే పరిచయం అండి. ఈయన ఒక కొత్త వంగడాన్ని చెప్పడం జరిగింది, కొత్తగా వచ్చి. ఒకసారి దీన్ని ఏమని చెప్పి షబ్బీర్ గారికి విత్తనం ఇచ్చినప్పుడు మేము వచ్చి చూడటం జరిగింది. వేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు RNR షుగర్లెస్ మనం ఎక్కువ కాలం నుంచి పైర్లు పెడతా ఉండడం అనుభవం ఉంది. కానీ వాతావరణాన్ని లెక్కలో ఎత్తుకుంటే దీన్ని చాలా మేలు రకంగా అనిపిస్తుంది. ఎందుకనంటే హైట్ తక్కువ, దిగుబడి ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు దాన్ని షుగర్లెస్ని మనం ఏం చేస్తున్నామంటే తీరా పంట తీసుకొచ్చినప్పుడు చిన్న వాతావరణం మార్పులు వచ్చి, చిన్న వానలు వచ్చినా, గాలి వచ్చినా పడిపోయేది, నేలకు పడిపోయేది లక్షణాలు ఉన్నాయి. దీంట్లో ఆ లక్షణాలు కనపడలే. ఎందుకనంటే కింద నుంచి దృఢంగా ఎదగడం, దంటు బాగా కట్టడం, పిలకలు ఎక్కువగా కట్టడం, హైట్ తక్కువతో కంకి చూడండి ఎంత మనకి పైరు హైట్ ఉందో అంత దాంట్లో సగం దాకా కంకి పొడవు ఉంది. అంటే పడే ఛాన్స్ లేదు. వాతావరణానికి మంచి అనుకూలం. మనకి దీని దిగుబడి కూడా బాగా వచ్చేటట్టు ఉంది. అందుకని దీన్ని మనం ఎన్నుకోవడం, దీన్ని మనం పండిన తర్వాత కూడా చూసుకొని దీన్ని ఎన్నుకోవడం, దీన్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా
గొప్పగా అనిపిస్తుంది, రైతులకు చాలా అనుకూలంగా ఉండేటట్టు ఉంది. దీన్ని ఒకసారి మనం అందరం కూడా దీన్ని ఒకసారి మళ్ళీ వేసి దీన్ని పంటలని అందరం కూడా రైతుల వారీగా మేలు పొందాలని చాలా చెప్పుకుంటున్నాం. చాలా సంతోషం. ధన్యవాదాలు.